విరాట్ కోహ్లీ ఆటకి, గ్రౌండ్‌లో అతను చేసే అల్లరికి, సాధించిన రికార్డ్స్‌కి, అందించిన విజయాలకి ఎంతమంది అభిమానులున్నారో, అతని ప్రయాణంలో అతను తనని తాను మలుచుకున్న తీరుకు కూడా అంతే మంది అభిమానులున్నారు. ఆటగాడిగా మైదానంలో ఎంత పోరాట పట్టుకొని చూపించాలో, తన మీద వచ్చే అంచనాల బరువును ఎదుర్కోవడంలో, విమర్శలు ఎదుర్కోవడంలో కూడా అంతే పోరాట పట్టుకొని చూపించాలి ఏ ఆటగాడైనా. నిజానికి అంచనాలు, విమర్శలు, ప్రశంసలకు అతీతంగా ఆటను ప్రేమించే వాళ్ళే చరిత్రలో నిలిచిపోతారు. క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ప్లేస్‌ని సృష్టించుకున్న కోహ్లీ ప్రయాణాన్ని చూస్తే, ఏ రంగంలోనైనా విజేతగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించాలి అంటే ఎలాంటి లక్షణాలు ఉండాలో తెలుసుకోవచ్చు. రాత్రికి రాత్రి కింగ్ కోహ్లీగా మారలేదు అతను. తనను తను మలుచుకోవడానికి ఎంతో కష్టపడ్డాడు. అందులో మొట్టమొదటిగా చెప్పుకోదగ్గది అతని క్రమశిక్షణ. ఒక టీనేజర్ నుంచి ప్రపంచంలోనే అత్యంత ఫిట్నెస్ ఉన్న అథ్లెట్‌గా అతని ప్రయాణం టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు. దానికి తోడు క్రమశిక్షణ కూడా ఎంతో అవసరం అని చెప్తోంది. విజేతగా నిలబడాలంటే కఠిన పరిశ్రమ చేయాల్సిందే. సక్సెస్‌కి షార్ట్ కట్స్ ఉండవు. ఇక కోహ్లీని ప్రత్యేకంగా నిలిపే మరో లక్షణం అతని ఆత్మవిశ్వాసం. సెంచరీ అయినా, డకౌట్ అయినా కోహ్లీ అదే జోరుతో ఉంటాడు. విజయం తలకెక్కనీయలేదు, వైఫల్యాన్ని తన మనసుకు తీసుకోలేదు. విరాట్ మనకు నేర్పించే పాఠం ఒకటే: ప్రపంచం మిమ్మల్ని నమ్మని క్షణంలో కూడా మిమ్మల్ని మీరు నమ్మటం మానొద్దు. ఓటమి, గెలుపు కంటే ఆట పెద్దది. చేసే పనిని ప్రేమిస్తే ఫలితాలతో సంబంధం లేకుండా ముందుకు వెళ్ళగలం. టెస్ట్ క్రికెట్ తన వైభవాన్ని కోల్పోతున్న సమయంలో కోహ్లీ తన చామ్‌తో దానికి ఒక క్రేజ్ తీసుకొచ్చాడు. ఎంసీజీలో భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్ అయినా, లార్డ్స్ మైదానంలో క్లిష్టమైన మ్యాచ్ అయినా ప్రతి మ్యాచ్ని ఒక యుద్ధంలో భావించాడు. నువ్వు చేసే ఏ పనైనా నీదంటూ ఒక ముద్ర ఉండేలా చూసుకో. కోహ్లీ జీవితం మనకు నేర్పించే మరో పాఠం ఇది. ఇంకా కోహ్లీని ప్రత్యేకంగా నిలిపే మరో లక్షణం గ్రోత్ మైండ్ సెట్. నిన్నటి కంటే ఈ రోజు కంటే రేపు ఎదగడమే విజేత లక్షణం. తప్పప్పుల నుంచి ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ మనల్ని మనం మలుచుకోగలిగితే ఎంతటి పేరు ప్రఖ్యాతులు, విజయాలు అందుతాయో తెలియటానికి కోహ్లీనే మంచి ఉదాహరణ. దూకుడుగా ఉండే కోహ్లీ నుంచి ప్రశాంతమైన ఏకాగ్రత కలిగిన నాయకుడిగా ఎదిగే క్రమంలో అతను ఎప్పటికప్పుడు తను ఏం చేస్తున్నాడో చూసుకుంటూ, తప్పప్పుల నుంచి నేర్చుకుంటూ ముందుకు నడిచాడు. మనలోని ప్రతి వర్షన్ గత వర్షన్ కంటే మెరుగ్గా ఉంటుంది, మనం మార్పుకి సిద్ధంగా ఉంటేనే. ఇక వైఫల్యాన్ని ఎదుర్కోవటం ఎలాగో తప్పకుండా కోహ్లీ నుంచి నేర్చుకు తీరాలి ఎవరైనా. వైఫల్యాన్ని చూసి భయపడలేదు. ఒకవేళ భయపడిన సందర్భాలున్నా వాటి గురించి మాట్లాడడానికి వెనకాడలేదు. తన మానసిక ఆరోగ్యం, ఒత్తిడి, అపనమ్మకాల గురించి అతను బహిరంగంగా మాట్లాడాడు. ఆ నిజాయితీనే అతని బలమైంది. బలహీనత కాదని, దానిని దాటేందుకు నువ్వు చేసే ప్రయాణమే నిన్ను ప్రత్యేకంగా నిలబెడుతుందని కోహ్లీ మనకు నేర్పిస్తున్నాడు. ఎప్పుడూ నవ్వుతూ, హుషారుగా తోటి ఆటగాళ్ళను ఉత్సాహపరుస్తూ, పక్క వాళ్ళ ఆట చూసి మనస్ఫూర్తిగా మెచ్చుకుంటూ, గ్రౌండ్లో కూడా డాన్స్ మూమెంట్స్తో అభిమానులను అలరించే అల్లరి కోహ్లీ నుంచి నేర్చుకోవడానికి ఎంత ఉందో చూసారా. విరాట్ టెస్ట్ క్రికెట్కు దూరం అవుతున్నాడేమో కానీ, ఒక గొప్ప విజేతగా నిలవాలి అంటే ఎలా ఆలోచించాలో, ఎలా ఉండాలో, ఎలా ఎదుర్కోవాలో, ఎలా ఒద్దిగ్గా నిలవాలో ఎప్పటికీ ఒక గొప్ప ఉదాహరణగా ఉంటాడు. కలలు కనే ప్రతి ఒక్కరికి కోహ్లీ జీవితం ఒక ప్రేరణ. కోరుకున్న స్థాయికి చేరడానికి బాగా కష్టపడు. దారి ఎలా ఉన్నా ప్రయాణం ఆపద్దు. అన్నిటికీ మించి మీరెందుకు ప్రారంభించారో మర్చిపోవద్దు అని చెప్పకనే చెప్తుంది. వైట్ డ్రెస్లో కోహ్లీని భారత్ మిస్ అవుతుంది, కానీ తను నేర్పిన పాఠాలు అవి ఎప్పటికీ క్రికెట్ అభిమానులే కాదు, కలలు కనే ప్రతి ఒక్కరికి ప్రోత్సాహాన్ని ఇస్తూనే ఉంటాయి.